చేనేతకు చెదలు పేరుతో ఆప్కోలు అవినీతిపై ప్రసారం చేసిన కథనాలకు ఏపీ సర్కార్ స్పందించింది. జగన్ హయాంలో జరిగిన కుంభకోణాలపై తక్షణమే విచారణ చేపడతామని జౌళి శాఖ మంత్రి సవిత ప్రకటించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో చేనేతలకు వైసీపీ తీరని అన్యాయం చేసిందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. చేనేత రంగానికి తెలుగు రాష్ట్రాల్లో తీరని అన్యాయం జరిగింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నేతన్నలు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేనేత రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఎన్నికల ముందు ఆప్కోను ప్రక్షాళన చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేశారు. జగన్ రాసిన మరణ శాసనంతో ఆ సంస్థ పూర్తిగా కుంగిపోయింది. జగన్ సర్కార్ ఆప్కో కుంభకోణాలకు నిలయంగా మారింది. రాజకీయ అవసరాల కోసం జనం సొమ్మును స్వాహా చేశారు. అస్మదీయులకు మేలు చేయడం కోసం అవసరం లేని క్లాత్ కొనుగోలు చేసి గోడౌన్లలో నిల్వ చేశారు. ఇప్పటికీ సొసైటీల వద్ద కోట్లాది రూపాయల విలువైన సరుకులు మూలుగుతున్నాయి. కరోనా సమయంలో మాస్కుల వ్యవహారంలో కూడా కక్కుర్తిపడిన సంఘటనలు తీవ్ర సంచలనం రేపాయి. వైసీపీ ప్రభుత్వంలో నేతన్నలకు జరిగిన అన్యాయంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. చేనేతకు చెదలు పేరుతో ఆప్కోల అవినీతిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. జగన్ హయాంలో జరిగిన కుంభకోణాలపై తక్షణమే విచారణ చేపడతామని జౌళి, చేనేత శాఖ మంత్రి సవిత ప్రకటించారు. అక్రమార్కుల నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. 5 సంవత్సరాల్లో చేనేత కార్మికులపైన కావచ్చు, ఇలాంటి కుంభకోణాలు ఆప్కోలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ఇది కూడా ఆప్కో దాని మీద కూడా చాలా కుంభకోణాలు జరిగాయి. 12 రూపాయలు ఉన్న మాస్క్ను 32 రూపాయలు ఇలా ప్రైవేట్. యాక్చువల్గా ఆ రోజు ఏం చెప్పారంటే వీవర్స్ సొసైటీస్ ద్వారానే పర్చేజ్ చేస్తామని చెప్పారు. అది నామకావాస్తే తెలియజేస్తూ తర్వాత థర్డ్ పార్టీని తీసుకొచ్చి టెండర్లు పిలిపించి వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు ఆప్కోను చేనేత కార్మికులను కూడా మోసం చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కుంభకోణాల మీద కుంభకోణాలు ఒక్కొక్కటి తెరుస్తూ ఉంటే ఒక పక్క ఆప్కో ద్వారా కావచ్చు, మిగతా అనేక శాఖల ద్వారా కూడా అనేక కుంభకోణాలు కూడా బయటపడుతున్నాయి. అదే విధంగా దానిపైన ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ కూడా చేయబోతున్నాం. వైసీపీ అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చిన జగన్ వారికి మరణ శాసనం రాశారని మంత్రి సవిత విమర్శించారు. ఒక్కొక్క కుటుంబంలో 10 మగ్గాలు ఉండే చేనేతలు నేడు ఒక మగ్గానికే పరిమితమయ్యారని, చేనేత రంగాన్నే వైసీపీ భూస్థాపితం చేసిందని సవిత మండిపడ్డారు. ఆప్కోలో అవినీతిని ఒక్కొక్కటిగా వెలికి తీస్తామని ఆమె స్పష్టం చేశారు. మగ్గం నేసే వాళ్ళకు కాకుండా, చేనేత కార్మికులు కాకుండా వైసీపీ కార్యకర్తలకు చేనేత నేస్తామని చెప్పి వాళ్ళకు మోసం చేసి వాళ్ళ వైసీపీ కార్యకర్తలు కూడా వేసుకున్నారు. అంతేకాకుండా ఈరోజు మేము కూడా మన లోకేష్ బాబు గారు కూడా చేనేతల పైన ప్రత్యేకతమైన శ్రద్ధ పెట్టారు. నాకు కూడా బాధ్యతగా నాకు కూడా అదే విషయాన్ని తెలియజేశారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏవైతే ముడి సరుకుల పైన సబ్సిడీలు, పనిముట్లు కూడా ఇవ్వబోతున్నాం. అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. వాళ్ళ వృత్తి పైన స్కిల్స్ డెవలప్ చేయడానికి, డిజైన్ చేయడానికి సొసైటీస్ కూడా మరికొన్ని సొసైటీస్ కూడా ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు పెద్దపీట వేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. నిధులన్నీ ఖచ్చితంగా చేనేత కార్మికులకి అందజేస్తాం. అవన్నీ పరిశీలించి ఎంక్వైరీ చేసి గతంలో వైసీపీ కార్యకర్తలకు చేసింది మేము ఖచ్చితంగా ఎవరైతే చేనేత మగ్గంపై ఆధారపడి ఉంటారో వాళ్ళకు కూడా అందజేస్తామని కూడా తెలియజేస్తాం. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని, వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని కూడా అలాగే వెలికి తీస్తామన్నారు మంత్రి సవిత. నేతన్నల బకాయిలను కూడా ప్రభుత్వం త్వరలోనే చెల్లిస్తుందని మంత్రి సవిత హామీ ఇచ్చారు.